చాలా పెద్ద ప్రసంగం అనమాట. ఇప్పుడు అలా అయ్యేది కాదు, కానీ ప్రార్థన చేసుకుందాం అండి. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ఇంక అయిపోయింది ప్రసంగం. ఇక చాలా ఉంది. ప్రభు చిత్తం అయితే మరో పర్యాయము ప్రార్థన చేసుకుందాం. మరో పర్యాయం ప్రభు చిత్తంలో ఆయనే తన చిత్త ప్రకారం మాట్లాడను గాక. రండి ప్రార్థన చేసుకుందాం అండి. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడిన సంగతులు ఏమైతే ఉన్నాయో ఆ మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగు. నీ సంచారములు అంటే నువ్వు నడిచిన, నువ్వు చేసినది, పాపం కోసము, శరీర కోరికల కోసము పరిగెత్తింది కూడా రాయబడి ఉంది. అదే దేవుని విషయంలో నువ్వు నడిచిన విషయాలు కూడా రాయబడ్డాయి. దేవుని విషయంలో, నీ కుటుంబం విషయంలో, బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో నువ్వు కార్చిన కన్నీరు ప్రతిదీ కూడా ఆయన కవిలలో, ఆయన బుడ్డిలో దాచబడ్డాయి, కవిలలో రాయబడ్డాయి. అవన్నీ లిఖితముగా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నువ్వు పడుతున్న ప్రతి ప్రయాసం, నా నిమిత్తమై ఉన్న ప్రతిదీ కూడా అక్కడ రాయబడుతుంది. నువ్వు దిగులు పడాల్సిన పని లేదంటున్నాడు ప్రభువును పాదాలు పట్టుకొని అడుగుదాం. నా ప్రభువా, నాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. నాకు కావలసిన